రామ్ చరణ్ గారి హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ పైన భారీ హైప్ ఉందనమాట. రీసెంట్గా వచ్చిన టీజర్ అయితే ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మరో రేంజ్ తీసుకెళ్ళింది. సో టీజర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ టీజర్ మొత్తం అన్ని లాంగ్వేజ్లో కలుపుకొని 24 అవర్స్లోనే 70 మిలియన్ పైన వ్యూస్ రాబట్టి అదొక రికార్డ్ క్రియేట్ చేసిందనమాట. అలానే కంటిన్యూస్లీ 5 డేస్ వరకు నెంబర్ 1 స్థానంలో ఉండి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ సంబంధించిన షూటింగ్ వర్క్ అయితే రీసెంట్గా లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారంట. సో అది ఈ మంత్ ఎండ్ లోపల ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. అలాగే ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ గారు అయితే ఉండరు. సో ఆయన లేకుండా సపోర్టింగ్ రోల్స్తో ఈ షెడ్యూల్ని ఫినిష్ చేసేస్తారంట. సో తర్వాత నుంచి మొత్తం ప్రమోషనల్ ఈవెంట్స్ మాత్రమే చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే మనం ఈ మూవీలో చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఈ మూవీలో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ మూవీలో ఉన్న సాంగ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో శంకర్ గారు అంటేనే చాలా గ్రాండియర్గా సాంగ్స్ తీస్తారనమాట. ఆయన సాంగ్స్ విజువల్స్ అయితే చాలా ఏళ్ళు గుర్తుండిపోతాయి, అంత బాగుంటాయి. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఈ 2 సాంగ్స్లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ పార్ట్లో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్. సో సెకండ్ పార్ట్ విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు అందరూ ఈ 3వ పార్ట్ ఏముండబోతుందని దాని గురించి ఆలోచిస్తున్నారు అనమాట. అయితే రీసెంట్గా న్యూస్ ఏమొచ్చిందంటే డోప్ సాంగ్ అనేది రిలీజ్ కాబోతుంది. సో ఈ సాంగ్ని డల్లాస్లో భారీ ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఈ సాంగ్ ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ ఉండబోతుందని సో ఇంతవరకు న్యూస్ వచ్చిందనమాట. అయితే రీసెంట్గా తమన్ గారు ఒక ట్వీట్ చేశారు, ఏంటంటే ఒక మెలోడీ సాంగ్ రాబోతుంది. సో ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు చాలా లవ్లీ మెమరీస్ గుర్తు చేస్తుంది ఈ సాంగు, మరో కొన్నేళ్ల పాటు ఈ సాంగ్ మీకు గుర్తుండిపోతుందని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ సాంగ్ని ఈ మంత్ లాస్ట్ రిలీజ్ కాబోతుందంట. సో మేబీ 28th or 29th ఆ టైంలో రిలీజ్ కావచ్చు అని తెలుస్తుంది. బట్ అఫీషియల్గా అయితే డేట్ రాలేదు. కానీ ఈ మంత్ అయితే పక్కా ఈ సాంగ్ రాబోతుందంట. యాక్చువల్గా లాస్ట్ మంత్ ఈ సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు మెలోడీ సాంగ్ని. బట్ అది పోస్ట్పోన్ అవుతూ ఈ మంత్కి వచ్చింది. కానీ ఏంటంటే శంకర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారంటే మొత్తం మూవీ షూటింగ్ ఫినిష్ చేసేసి, సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేసేసి, తర్వాత బీజిఎం వర్క్ అంతా మ్యాక్సిమం ఏం వర్క్ పెండింగ్ లేకుండా ఫినిష్ చేసుకున్న తర్వాతే ప్రమోషన్స్ ఈవెంట్స్ కానీ లేదంటే ఏదైనా అప్డేట్ కానీ ఇవ్వాలని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారనమాట. సో అదే పరంగానే ఆయన ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడైతే సాంగ్ని ఈ నెల లాస్ట్లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ విషయం గురించి తమన్ గారు ట్వీట్ చేసి చెప్పారు. బట్ జనవరి 10th సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమా పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.